Hello everyone, this is N. John Sukumar, Assistant Professor, Department of Economics, SRR and CVR Government Degree College, Vijayawada. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం. స్థూల అర్థశాస్త్రంలో మ్యాక్రో ఎకనామిక్స్లో నేషనల్ ఇన్కమ్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ కాన్సెప్టు అనేక రకాలైనటువంటి పోటీ పరీక్షలలో వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనకుంటూ ఉంటాయి. సో కాబట్టి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, బ్యాంకింగ్కి సంబంధించినటువంటి పరీక్షల్లో కానివ్వండి, రైల్వే పరీక్షల్లో కానివ్వండి, ఏ పోటీ పరీక్ష తీసుకున్నా కానీ మనకు జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద ప్రశ్నలు అనేటివి వస్తూ ఉంటాయి. కాబట్టి దీని మీద మనకు తరోగా మనం గనక దీన్ని అర్థం చేసుకోగలిగితే సులభంగా మనము పోటీ పరీక్షల్లో ఈ ప్రశ్నలకి సమాధానాలు రాయవచ్చు. సో జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్, ఈ పదంలోనే జాతీయ ప్లస్ ఆదాయం, ఆదాయం అనే ఒక పదం ఉంది, జాతి అనే ఒక పదం ఉంది. సో ఈ రెండింటిని కలిపితేనే జాతీయ ఆదాయం అవుతుంది. ఆదాయం ఇది మనం అనేక ఆర్థిక కార్యకలాపాలు చేయడం ద్వారా మనం పొందేటువంటిదే ఆదాయం. ఏదైతే మనకు ఆదాయాన్ని అందిస్తుందో, వ్యక్తులకి ఏ రకమైన పనులు మనం నిర్వర్తిస్తే ఆదాయం వస్తుందో దాన్ని మాత్రమే మనము జాతీయ ఆదాయంలో భాగంగా గుర్తించడం జరుగుతుంది. సో జాతి అంటే ఆ జాతీయత, ఆ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఒక వ్యక్తి యొక్క ఆదాయం వ్యక్తి ఆదాయం అవుతుంది. ఆ దేశంలో ఉన్నటువంటి అందరి యొక్క ఆదాయం జాతీయ ఆదాయం అవుతుంది. మనం పని చేయడం అని అంటే అర్థం ఏంటంటే వస్తువుల యొక్క లేదా సేవల యొక్క ఉత్పత్తిలో మనం పాల్గొనడం. కాబట్టి జాతీయ ఆదాయాన్ని లెక్క కట్టడం అని అంటే మనం ఎంత వస్తువులను లేదా సేవల్ని ఉత్పత్తి చేసాం, ఆ విలువే జాతీయ ఆదాయం. కాబట్టి ఒక సంవత్సర కాలంలో ఇది ఎందుకు చెప్పాను అని అంటే మనం పర్టికులర్ టైం పీరియడ్లో మనం ఎంత వస్తువుల్ని ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేస్తున్నాం, ఎంత సేవల్ని ఉత్పత్తి చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఇది ఒక సంవత్సరానికి సంబంధించింది. మామూలుగా భారతదేశంలో అయితే ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్య జరిగేటువంటి ఉత్పత్తి సేవల యొక్క మొత్తం విలువని మనం లెక్క కట్టడం జరుగుతుంది. కాబట్టి ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్నే మనం జాతీయ ఆదాయం అంటాం. ఇక్కడ ఇంకొక పదాన్ని కూడా మనం వాడాం, అంతిమ. సో ఇట్ ఈస్ అ ఫైనల్ గూడ్స్. So it's the value of final goods and services produced in an economy in a year is called as national income. దీన్ని మనం 3 రకాలుగా చెప్పచ్చు. మనం ఎంత వస్తువుల్ని ఉత్పత్తి చేసాం, ఎంత సేవలను ఉత్పత్తి చేసాం, వాటి యొక్క విలువ, దాన్ని జాతీయ ఆదాయం అనొచ్చు. మనం ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు మనం ఫ్యాక్టర్స్ ఓనర్స్గా అంటే ల్యాండ్ భూమికి, అలాగే శ్రమకి, అలాగే ఇంతకుముందు కూడా వీటిని మనం చెప్పుకున్నాం, అలాగే క్యాపిటల్ పెట్టుబడికి, అలాగే వ్యవస్థాపన, వీటిని మనము ఉపయోగించి మనం ఆదాయాలు ఆర్జిస్తాం. సో ఒక భూస్వామిగా నేను రెంట్ పొందుతాను, నా శ్రమని ఇవ్వడం ద్వారా నేను వేజెస్ పొందుతాను, అలాగే క్యాపిటల్ కింద నేను ఇంట్రెస్ట్ పొందుతాను. వీటన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి నేను అనుకున్నటువంటి ఉత్పత్తిని పొందడానికి గాను, వాటి మధ్య ఒక కోఆర్డినేషన్ తీసుకురావడానికి గాను నా సేవలు అందిస్తాను. కాబట్టి యాజ్ అన్ ఆర్గనైజర్ నేను ప్రాఫిట్ పొందుతాను. ఇలా మనం పొందినటువంటి ఆదాయాలన్నింటినీ కూడా జాతీయ ఆదాయం కింద మనం చెప్పచ్చు. ఇలా పొందినటువంటి ఆదాయాన్ని మనం వినియోగం మీద ఖర్చు చేస్తాం. సో ఆ ఖర్చునంతటినీ కూడా మనం జాతీయ ఆదాయం కిందనే చెప్పచ్చు. కాబట్టి మనం జాతీయ ఆదాయాన్ని 3 రకాలుగా విభజించి చెప్పడానికి అవకాశం ఉంది. ఏ విధంగా దాన్ని కనుక్కున్నా కానీ దాన్ని జాతీయ ఆదాయమే అంటాం. మొత్తం వస్తు సేవల విలువలు జాతీయ ఆదాయం, మొత్తం మనం పొందినటువంటి ఆదాయం జాతీయ ఆదాయం, మొత్తం మనం పెట్టినటువంటి ఖర్చు జాతీయ ఆదాయం. కాబట్టి ఏదైనా కానీ ఒకే అంశాన్ని గురించి తెలియజేస్తాయి. సో దీని గురించి మనం ఆలోచించేటప్పుడు మీకు అందరికీ కూడా దీనిలో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే మనం జాతీయ ఆదాయాన్ని ఏ కోణంలో నుంచి కనుక్కుంటున్నాం, ఏ కోణంలో దాన్ని అర్థం చేసుకుంటున్నాం, ఏ కోణంలో దాని గురించి తెలుసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. సో ఏ కోణం అంటే మనకు జిఎన్పి అనే ఒక పదం వస్తుంది, జీడిపి అని వస్తుంది, ఎన్డిపి అని వస్తుంది, ఎన్ఎన్పి. ఈ పదాలన్నీ కూడా మనము జాతీయ ఆదాయాన్ని
ఏ కోణంలో నుంచి ఆలోచిస్తున్నామని తెలియజేస్తుంది. సో వీటిని మనం కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటాం. జాతీయ ఆదాయ భావనలు, దాదాపు 8 రకాల భావనలు ఉన్నాయి. అన్నీ కూడా జాతీయ ఆదాయాన్ని ప్రతిబింబించడం జరుగుతుంది. సో మొదట మనము ఒక ముఖ్యమైనటువంటి భావన జీడిపి గురించి తెలుసుకుందాం. జీడిపి 3 అక్షరాలు ఉంటాయి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఇక్కడ 3 పదాలు, గ్రాస్, రెండోది డొమెస్టిక్, మూడోది ప్రొడక్ట్. ప్రొడక్ట్ అంటే మనం ఉత్పత్తి చేసినటువంటి వస్తు సేవలు. డొమెస్టిక్ అంటే ఆ ప్రదేశంలో, ఏ ప్రదేశం, టెరిటోరియల్ బౌండరీ. గ్రాస్ స్థూలమైనది, టోటల్ మొత్తం విలువ. కాబట్టి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి అని అంటే స్థూల దేశీయోత్పత్తి, ఒక దేశ సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ. సో ఎంతకాలానికి? 1 సంవత్సర కాలానికి. కాబట్టి దీన్ని మనం ఇలా చెప్పచ్చు, 1 సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే మనము స్థూల దేశీయోత్పత్తి అని అంటాం. సో ఇక్కడ దేనికి మనం అధిక ప్రాధాన్యతనిస్తున్నామంటే ప్రదేశానికి లేదా స్థలానికి, టెరిటోరియల్. అంటే ఈ దేశ సరిహద్దుల్లో మనం ఉత్పత్తి చేసేటువంటి వస్తు సేవల విలువ. ఇక్కడ మనకు కొన్ని డౌట్స్ రావచ్చు, ఏవేవి మనం ఇందులో తీసుకోవాలి. వేరే దేశస్తులు కూడా మన దేశంలో ఉండి వస్తు సేవల్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారు, దాన్ని తీసుకోవాలా వద్దా? లేదా మన దేశస్తులు వేరే దేశంలో వెళ్ళి వస్తు ఉత్పత్తి సేవల దాని తయారీలో వాళ్ళు పాల్గొంటూ ఉంటారు, దాన్ని మనం ఈ దేశీయోత్పత్తిలో తీసుకోవాలా వద్దా అనేటువంటి ఒక డౌట్ మనకు అందరికి కూడా ఏర్పడుతుంది. సో దేశీయోత్పత్తి ఒక ప్రదేశము, ప్రాదేశిక అని అన్నాం కాబట్టి ఆ టెరిటోరియల్ బౌండరీలో మాత్రమే ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువుల విలువని మనం లెక్కగట్టాల్సి ఉంటుంది. కాబట్టి వేరే దేశస్తులు ఈ దేశంలో వచ్చి ఒక కార్ల ఉత్పత్తి చేశారనంటే అది మనము స్థూల దేశీయోత్పత్తిలో లెక్కగట్టవలసి ఉంటుంది. ఒకవేళ టాటా వేరే దేశంలోకి వెళ్ళి కార్ల ఉత్పత్తి చేస్తే దాన్ని స్థూల దేశీయోత్పత్తిలో లెక్కగట్టము. కాబట్టి దీనిలో ఏమేమి అంశాలు ఇమిడి ఉంటాయి స్థూల దేశీయోత్పత్తిలో? సో ఏ అంశాలు ఇమిడి ఉంటాయనంటే ఇందులో దీన్ని ఒక సూత్రం కింద మనం చెప్తాం. దాన్ని జీడిపి = C+I+G అంటాం. C+I+G అంటే ఏంటంటే, సి అంటే కన్సంప్షన్, మనం పొందినటువంటి ఆదాయాన్ని మనం ఖర్చు చేస్తాం, ఈ ఖర్చునే మనం వినియోగపు ఖర్చు అని అంటాం. ఇది స్థూల దేశీయోత్పత్తిలో భాగంగా ఉంటుంది. రెండోది ఐ, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, అదే పెట్టుబడి ఖర్చు. పెట్టుబడిదారులు లేదా ఉత్పత్తిదారులు అనేక పెట్టుబడి వస్తువుల మీద లేకపోతే క్యాపిటల్ గూడ్స్ మీద ఖర్చు చేయడం జరుగుతుంది, ఇది ఇందులో భాగమై ఉంటుంది. మూడోది ప్రభుత్వం చేసే ఖర్చు, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. కాబట్టి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సేవలను అందించే విషయంలో ఖర్చు పెడుతూ ఉంటుంది. పాఠశాలలు నిర్మించే విషయంలో, లేదా హాస్పిటల్స్ కట్టించే విషయంలో, గ్రంథాలయాలు నిర్మించే విషయంలో, కొన్ని ప్రాజెక్టులని నిర్మించే విషయంలో, రోడ్ల విషయంలో, ఇట్లా ప్రజలకి ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి సేవలను అందించే విషయంలో ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అలాగే ప్రభుత్వం కొన్ని వస్తువుల యొక్క ఉత్పత్తిలో కూడా తాను పాల్గొంటుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క ఖర్చు కూడా దీనిలో మనం లెక్కగట్టవలసి ఉంటుంది. కాబట్టి స్థూల దేశీయోత్పత్తి అంటే C+I+G, వినియోగపు ఖర్చు, అలాగే ఉత్పత్తిదారులు చేసేటువంటి పెట్టుబడి ఖర్చు, అలాగే ప్రభుత్వం చేసేటువంటి ఇతర అనేక రకాలైనటువంటి సేవల మీద చేసేటువంటి ఖర్చు. ఈ మూడింటిని మనం కలిపితే దాన్నే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. సో దీనిలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది ప్రదేశానికి ప్రాధాన్యతని ఇస్తుంది. కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ప్రదేశానికి ఎలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన భారతదేశంలో వేరే దేశాలకు సంబంధించినటువంటి కాన్సులేట్స్ అనేటివి ఉంటాయి. వాళ్ళ యొక్క కాన్సులేట్లో ఆ దేశానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ ప్రభుత్వంతో వాళ్ళు చర్చలు జరిపి వేరే దేశాలతో మన యొక్క సంబంధాలు ఎలా ఉండాలి అనేది నిర్ణయిస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా కాన్సులేట్ అనేది మనకు ఢిల్లీలో ఉంటుంది, భారతదేశంలోనే ఉంది. భారతదేశం యొక్క బౌండరీలోనే
ఆ యొక్క కాన్సులేట్ నిర్వహించబడుతూ ఉంటుంది. కానీ అందులో చేయబడేటువంటి వస్తు సేవల ఉత్పత్తి మన దేశీయోత్పత్తిలో భాగం కాదు. ఎందుకు అనంటే ఆ పర్టికులర్ పార్ట్ మన దేశంలో భాగమైన దానిలో నిర్వహణ మొత్తం కూడా ఎవరు చేస్తారనంటే అమెరికా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఆ పర్టికులర్ ఏరియాలో వచ్చేటువంటి సర్వీసెస్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ ద బౌండరీ ఆఫ్ అవర్ కంట్రీ, దాన్ని మనం దేశీయోత్పత్తిలో లెక్కగట్టాం. మరి దేన్ని లెక్కగడతారు? మన దేశానికి సంబంధించిన కాన్సులేట్ అమెరికాలో ఉందంటే అక్కడ జరిగేటువంటి సేవల ఉత్పత్తిని ఇక్కడ లెక్కగట్టాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ జీడిపి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇంకొంచెం బాగా అర్థమయ్యేలా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి అన్నారనుకోండి, ఏవేవి మనం లెక్కగట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక జీడిపి ఇక్కడ 2 వస్తువుల్ని మాత్రం ఉత్పత్తి చేస్తున్నామని భావిద్దాం. ఒకటి కార్ల ఉత్పత్తి, రెండోది టైర్ల ఉత్పత్తి. ఒక కారుని ఉత్పత్తి చేసామంటే కారు యొక్క విలువ 8 లక్షలు అనుకుందాం. సో కారు ఉత్పత్తి అయినప్పుడు దానికి టైర్లు కూడా కలిసి ఉంటుంది. అలాగే ఆ టైర్ల కంపెనీ ఒక 8 టైర్లు ఉత్పత్తి చేసిందని అనుకుందాం. ఒక్కొక్క టైరు విలువ 5,000 అనుకుంటే 8 టైర్ల విలువ 40,000. యాక్చువల్గా కారు యొక్క విలువ 8 లక్షలు. కాబట్టి దేశీయోత్పత్తి లెక్క కట్టేటప్పుడు ఈ 8 లక్షలు ఈ 40,000 కలిపి 8,40,000 అంటాం. కానీ అలా అనడానికి వీల్లేదు. ఎందుకు అనంటే కార్లు ఉత్పత్తి చేసేవాళ్ళు టైర్లు ఉత్పత్తి చేయరు. ఆ టైర్లు వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా వీళ్ళు కొనుగోలు చేసి ఆ 4 టైర్లని కారుకి అందించడం జరుగుతుంది. అప్పుడు కారు యొక్క విలువైనటువంటి 8 లక్షల్లో ఈ 4 టైర్లు కూడా కలిసి ఉంటుంది. కాబట్టి దాన్ని మనం లెక్క కట్టడానికి వీల్లేదు. దాన్ని మనం మాధ్యమిక వస్తువు అని కూడా చెప్పచ్చు. సో కాబట్టి ఈ 4 టైర్లు 4, 5, 20,000, ఈ 8 లక్షల్లో 20,000 కూడా కలిసి ఉంటుంది. కాబట్టి ఇంకా మిగిలినటువంటి 4 టైర్లు ఎంత అంటే 20,000. కాబట్టి దేశీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి మనం ఎంత చెప్పచ్చు అంటే 8,20,000. ఇది 8,40,000 కాదు. దీన్ని మీకు డిస్క్రిప్షన్లో తర్వాత నేను చూపిస్తాను. సో అలా మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి స్థూల దేశీయోత్పత్తిలో మనం లెక్క కట్టేటప్పుడు ఒకే వస్తువుని 2 సార్లు లెక్క కట్టకుండా చూసుకోవాలి. ఇక్కడ టైర్లని లెక్క కట్టి అక్కడ కార్లలో ఉన్నటువంటి టైర్లను కూడా లెక్క కడితే 2 సార్లు లెక్క పెట్టినట్టుగా ఉంటుంది. కాబట్టి స్థూల దేశీయోత్పత్తిని మనం లెక్క పెట్టేటప్పుడు మనము కేవలం అంతిమ వస్తువుల యొక్క విలువని మాత్రమే తీసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వీ షుడ్ నాట్ టేక్ ఫినిష్డ్ గూడ్స్. ఫినిష్డ్ గూడ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఫైనల్ గూడ్స్. టైర్లు ఫినిష్ అయ్యాయి కానీ అది కార్లలో భాగంగా ఉంది. సో ఫైనల్ గూడ్ని మాత్రమే మనం లెక్క కట్టాల్సి ఉంటుంది. ఇది స్థూల దేశీయోత్పత్తి. ఇప్పుడు మనం విదేశాలతో కొంత సంబంధాలు నేర్పుతూ ఉంటాం. అవి ఆర్థిక సంబంధాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానినే విదేశాలు అని అన్నప్పుడు పౌరసత్వం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి జీడిపి తర్వాత మనం నేర్చుకోబోయేటువంటి కాన్సెప్ట్ జిఎన్పి. జిఎన్పి అంటే ఏంటంటే నేషనల్ ప్రొడక్ట్. ఇక్కడ నేషనల్ అన్నప్పుడు జాతి, ఆ వ్యక్తి యొక్క జాతీయత. సో భారత జాతి అంటే భారతీయులందరూ చేసేటువంటి ఉత్పత్తి. ఒక సంవత్సర కాలంలో ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తు సేవల్ని మనం జిఎన్పి అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు ఒక వ్యక్తి, ఒక సెలబ్రిటీ ఉన్నాడు. ఆయన వేరే దేశానికి వెళ్ళి ఒక షో ఇచ్చాడు. ఆయన షో ఇచ్చినప్పుడు కొంత ఆదాయాన్ని ఆయన పొందుతాడు. ఆయన వేరే దేశానికి వెళ్ళి ఆదాయాన్ని పొందాడు కాబట్టి ఆయన ఆదాయాన్ని మనం జిఎన్పిలో లెక్కగట్టాల్సి ఉంటుంది. సో కాబట్టి ఆ ఆదాయము జీడిపిలో మనం లెక్కగట్టము. వేరే దేశాలతో అక్కడికి వెళ్ళి వస్తువుల్ని ఒక భారతీయుడు ఉత్పత్తి చేశాడు కాబట్టి దాన్ని జిఎన్పిలో భాగంగా చూస్తాము, దాన్ని జీడిపిలో చూడం. అలాగే వేరే దేశస్థుడు ఇక్కడ వచ్చి ఏదో ఒక షో చేశారనుకుందాం. ఆయన ఆ షో నిర్వహించినందుకు గాను కొంత ఆదాయాన్ని పొందుతాడు. దాన్ని మన జీడిపిలో లెక్క కడతాం కానీ మన జిఎన్పిలో అది లెక్క కట్టం. సో దీన్ని మనము ఒక చిన్న ఫార్ములా ద్వారా కూడా చెప్తాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామనంటే మన యొక్క ఎక్స్పోర్ట్స్ విలువ, మన యొక్క ఇంపోర్ట్స్ విలువ, దీన్ని నెట్ ఫారిన్ ఇన్కమ్ అంటాం. ఆ రెండింటి మధ్య తేడా, దాన్ని మనం జీడిపికి కనుక కలిపితే జిఎన్పి అనేది వస్తుంది. సో జిఎన్పి అంటే ఏంటంటే ఒక సంవత్సర కాలంలో ఒక ఆర్థిక వ్యవస్థలో
ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ, ఈ చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ వర్డ్, అంతిమ వస్తు సేవల విలువనే మనం స్థూల జాతీయోత్పత్తి జిఎన్పి అని అంటాం. సో దీని ఫార్ములా ఎలా వస్తుంది? దీనికి జీడిపికి మన యొక్క ఎక్స్పోర్ట్స్ యొక్క విలువ, మనం దిగుమతి చేసుకునేటువంటి ఇంపోర్ట్స్ యొక్క విలువ మధ్య ఉన్నటువంటి తేడాని, దాన్ని నెట్ ఫారిన్ ఇన్కమ్ అంటాం. దాన్ని జీడిపిలో నుంచి తీసేస్తే లేదా జీడిపికి దాన్ని కలిపితే, అంటే మన యొక్క ఎక్స్పోర్ట్స్ విలువ ఎక్కువ ఉంటే దాన్ని కలపడం, మన యొక్క ఎక్స్పోర్ట్స్ విలువ తక్కువ ఉండి ఇంపోర్ట్స్ విలువ ఎక్కువ ఉంటే మైనస్ చేయడం జరుగుతుంది. కాబట్టి జిఎన్పి అంటే ఎలా వస్తుందంటే దానిలో సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అన్నాం. ఈ ఎక్స్ అనేది ఎక్స్పోర్ట్స్, ఎం అనేది ఇంపోర్ట్స్. ఈ యొక్క ఎగుమతుల విలువలో నుంచి దిగుమతుల విలువని తీసేస్తే వచ్చినటువంటి దాన్ని నెట్ ఫారిన్ ఇన్కమ్ అంటాం. దాన్ని జీడిపికి కలపవలసి ఉంటుంది. సో జిఎన్పి ఫార్ములా ఏంటంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. సో ఈ రెండింటి మధ్య తేడాని గమనిద్దాం. జిఎన్పి అనేది పౌరులకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. పౌరులు ఉత్పత్తి చేసేటువంటి విలువ, పౌరులు సేవల ద్వారా పొందేటువంటి ఆదాయం. అలాగే జీడిపి కనుకైతే వ్యక్తులకి ప్రాధాన్యత ఇవ్వదు, కేవలం ప్రదేశానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆ రెండింటి మధ్య తేడాని మనం గమనించాలి. జిఎన్పి వ్యక్తులకి ప్రాధాన్యత ఇస్తుంది, ఆ దేశ జాతీయతకి ప్రాధాన్యత ఇస్తుంది. జీడిపి ప్రదేశానికి ప్రాధాన్యత ఇస్తుంది. సో దట్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ జిఎన్పి అండ్ జీడిపి. జీడిపి కేవలం ఆ దేశంలో తయారయ్యే అంతిమ వస్తువులు. జిఎన్పి ఒక జాతికి సంబంధించిన వ్యక్తి తయారు చేసేటువంటి అంతిమ వస్తువుల సేవల విలువలు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఎన్డిపి. ఎన్ అంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. మనం ఆల్రెడీ స్థూల జాతీయోత్పత్తి అనేది చూసాం. దానిలో టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో మనం ఒక విషయాన్ని గమనించాలి. నెట్ అన్నప్పుడు ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆదాయాన్ని పొందుతున్నానంటే దాన్ని స్థూల ఆదాయంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1,00,000 రూపాయల జీతం వచ్చింది, కానీ నేను అనేక రకాలైనటువంటి ట్యాక్సులు కట్టాల్సి ఉంటుంది. నేను ఇంకొంచెం సేవింగ్స్ వేరే రకంగా ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. దాన్ని మనం తీసేసామనుకోండి, ఒక 20,000 ట్యాక్సులు కడితే ఈ 80,000ని మనం నెట్ నా చేతికి వచ్చేది అనుకుంటాం. ఈ 80,000ని నా నెట్ ఇన్కమ్ అని అంటాం. నా టోటల్ ఇన్కమ్ ఎంత అంటే 1,00,000. సో ఇక్కడ కూడా అట్లాగే ఒకదాన్ని టోటల్గా మనము జీడిపిని లెక్క కట్టినప్పుడు నెట్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఎలా వస్తుంది? మామూలుగా మనం యంత్రాలని, యంత్ర పరికరాలని ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటాం. ఇలా అది ఉత్పత్తి చేసేటప్పుడు ఆ చేసే క్రమంలో తన యొక్క ఆ సామర్థ్యతని ఉత్పత్తి చేసే క్రమంలో కోల్పోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్యాన్ అనుకుందాం. ఫ్యాన్ ఈరోజు కొనుక్కున్నాను. ఈరోజు ఫ్యాన్ తిరిగేదానికి ఒక 2 సంవత్సరాల తర్వాత ఫ్యాన్ యొక్క పర్ఫార్మెన్స్ని మనం గమనిస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే ఉత్పత్తికి సంబంధించినటువంటి ఆ కారకాలు, యంత్రాలు కానీ యంత్ర పరికరాలు కానీ మనం వాడుతూ ఉంటే కొంతకాలానికి దానిలో అరుగుదల అనేది కనిపిస్తుంది. దాన్ని మనం తరుగుదల అని అంటాం. సో ఈ తరుగుదలని తీసివేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బైక్ కొన్నాం అనుకోండి. బైక్ 50,000 లేదా 1,00,000 రూపాయలు పెట్టుకున్నాం. దాన్ని వచ్చే సంవత్సరం నేను అమ్మేయాలనుకున్నాను అనుకోండి, అది 1,00,000 రూపాయలకి అమ్ముడు పోదు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా దాన్ని వాడానుగా. కాబట్టి దానిలో కొన్ని పార్ట్స్ కొంత మేరకు దానిలో తరుగుదల అనేది జరిగి ఉంటుంది. అందుకని 1,00,000 రూపాయల బైక్ని ఒక సంవత్సరం తర్వాత 80,000కి అమ్మడం జరుగుతుంది. ఈ 20,000ని తరుగుదల అంటాం. సో కాబట్టి స్థూల టోటల్ అంటే 1,00,000 రూపాయలు ఎంతైతే అది తరుగుదలకు పోయిందో దాన్ని మనం తీసేస్తే నెట్ అవుతుంది. ఇంకో సంవత్సరం పోయింది అనుకోండి, ఇంకా తగ్గుతుంది. సో కాబట్టి ఆ తరుగుదలని మనం తీసేస్తే అప్పుడు మనకు నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది. కాబట్టి స్థూల జాతీయోత్పత్తిలో నుంచి డిప్రిసియేషన్, దాని ఇంగ్లీష్లో డిప్రిసియేషన్ అంటాం, తరుగుదలని కనుక తీసేస్తే నికర దేశీయోత్పత్తి వస్తుంది. సో జీడిపిలో నుంచి తరుగుదలని తీసేస్తే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అట్లాగే జిఎన్పి అన్నాం అనుకోండి, ఇప్పుడు ఎన్ఎన్పి కనుక్కుంటాం, నెట్ నేషనల్ ప్రొడక్ట్. సో జిఎన్పిలో నుంచి ఈ డిప్రిసియేషన్ తీసేస్తే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వస్తుంది. స్థూల జాతీయోత్పత్తిలో నుంచి తరుగుదలను తీసేస్తే నికర జాతీయోత్పత్తి వస్తుంది. సో ఈ 4 కాన్సెప్ట్స్ని మనం గమనించినట్లయితే వీటి మీద మనకు అనేక రకాలైనటువంటి
ప్రశ్నలు పోటీ పరీక్షల్లో వస్తూ ఉంటాయి. జీడిపిలోంచి జిఎన్పిలోనికి ఎలా కనుక్కుంటాం, వేరే దేశస్థుడు ఇక్కడికి వచ్చి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నప్పుడు తన యొక్క ఆదాయాన్ని లేదా తను పొందినటువంటి ఆ శాలరీని మనం జీడిపిలో చూస్తామా, జిఎన్పిలో చూస్తామా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా మనకు ఇందులో వస్తూ ఉంటాయి. వేరే దేశస్థులు మన దేశంలో వచ్చి ఒక వస్తువు యొక్క ఉత్పత్తిలో పాల్గొంటే ఆయన చేసినటువంటి ఉత్పత్తి విలువ జీడిపిలో ఉంటుంది, జిఎన్పిలో ఉండదు. అలాగే మన దేశస్థులు వేరే దేశానికి వెళ్ళి తాను ఏదైనా వస్తుత్పత్తిలో పాల్గొంటే అతను లభించేటువంటి ఆదాయము జీడిపిలో ఉండదు, జిఎన్పిలో ఉంటుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే వ్యక్తులకి జిఎన్పి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వ్యక్తుల యొక్క ఆయన యొక్క సేవలు, ఆయన పొందినటువంటి ఆదాయాన్ని లెక్క కడతాం. జీడిపి తీసుకుంటే ప్రదేశానికి సంబంధించింది, ఆ బౌండరీలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల్ని లెక్క పెడతాం. సో ఒకే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, జిఎన్పి అంటే వ్యక్తులకి ప్రాధాన్యత ఇస్తుంది, జీడిపి అంటే ప్రదేశానికి ప్రాధాన్యత ఇస్తుంది. నెట్ కనుక్కోవాలనంటే తరుగుదలని ఈ రెండింటి యొక్క స్థూల ఆ విలువలో నుంచి తీసేస్తాం. అది ఒకవేళ మీరు ఎన్ఎన్పి కనుక్కోవాలంటే జిఎన్పిలో నుంచి తరుగుదల తీసేస్తాం, ఎన్డిపి కనుక్కోవాలంటే జీడిపిలో నుంచి తరుగుదలని తీసేస్తాం. ఇంకొక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఇందులో ఏంటంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో ఫ్యాక్టర్స్, కాస్ట్, ఇది ఇంతకుముందు మనం కూడా నేర్చుకుని ఉన్నాం ఇంతకుముందు లెసన్స్లో కూడా. ఫ్యాక్టర్ కాస్ట్, ఫ్యాక్టర్స్ ఉత్పత్తి కారకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఆర్గనైజేషన్, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, ఈ 4 కూడా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటాయి. 4 కూడా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నప్పుడు దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్, దే విల్ ఎర్న్ ఇన్కమ్. దట్ ఇన్కమ్ ఈజ్ ద కాస్ట్ ఫర్ ద ప్రొడ్యూసర్. అందుకే దీన్ని మనము నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని అంటున్నాం. సో ఈ కాస్ట్ని మనము వాళ్ళు పొందేటువంటి ఆదాయాల్లో మనం ఏమని చెప్తాం, రెంటు, వేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్స్, ఈ 4 కలిపితే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ దృష్టిలో లేదా ఆ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్టిలో జాతీయ ఆదాయం అంటాం. సో ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నప్పుడు తాము పొందేటువంటి ఆదాయాలన్నింటినీ కలిపితే దాన్ని ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం అని అంటాం. ఇప్పుడు ఎన్ఎన్పిలో నుంచి దాన్ని కనుక్కోవాలి అనుకోండి, ఎన్ఎన్పి అంటే మార్కెట్ ప్రైసెస్ దానిలో కలిసి ఉంటాయి. కాబట్టి ఆ ప్రైసెస్లో ట్యాక్సెస్ అనేటివి ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, వాటిని మనం తీసేయాల్సి ఉంటుంది. సో ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్లో నుంచి ఈ ట్యాక్సెస్ తీసేసి మనం కనుక లెక్క కడితే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ మనం పొందడం జరుగుతుంది. సో దీన్ని మనం సూత్ర రూపంలో నేను మళ్ళీ మీకు ఆ పిక్చర్ చూపించడం ద్వారా మీకు సులభంగా అది అర్థమవుద్ది. రెంట్ ప్లస్ వేజెస్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్స్ కలిపితే నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. తర్వాత ఏంటి అని అంటే పర్సనల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్ అని అంటే నేషనల్ ఇన్కము, పర్సనల్ ఇన్కము మన యొక్క సొంత లేదా వైయక్తిక వ్యక్తిగత ఆదాయం వేరువేరు. నేషనల్ ఇన్కము, పర్సనల్ ఇన్కము వేరువేరు. ఇంతకుముందు మనం అనుకున్నాం, మనం ఈ 4 ఉత్పత్తి కారకాలకి యజమానులం, వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో వీఆర్ ఎర్నింగ్ ఆల్ దట్ రెంట్ కానివ్వండి, లేకపోతే వేజెస్ కానివ్వండి, లేకపోతే క్యాపిటల్ ద్వారా వచ్చేటువంటి ఇంట్రెస్ట్ కానివ్వండి, ప్రాఫిట్స్ కానివ్వండి, ఇవన్నీ కలిపితే జాతీయ ఆదాయం అన్నాం. ఇవన్నీ మన ఆదాయమే కదా, మనం వ్యక్తిగతంగా మనం కూడా పొందుతున్నాం కదా. కాబట్టి నేషనల్ ఇన్కము, వ్యక్తిగత ఆదాయము లేదా పర్సనల్ ఇన్కమ్ ఒకటి ఎందుకు కాదు. నేషనల్ ఇన్కమ్ అంటే కేవలం ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటే తద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటుంది. నేను ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినా కూడా ఆదాయాలు పొందుతాను. అందువల్ల జాతీయ ఆదాయం వేరు, వ్యక్తిగత ఆదాయం వేరు, నేషనల్ ఇన్కమ్ వేరు, అలాగే పర్సనల్ ఇన్కమ్ వేరు. ఎలా పొందుతాను నేను? ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకుండా నేను ఏ రకంగా ఆదాయాలు పొందుతాను? ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒక ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నాను, ప్రభుత్వ ఉద్యోగం. కొంత ఏజ్ అయిన తర్వాత నేను రిటైర్ అయిపోతాను, దానికి నాకు పెన్షన్ వస్తుంది. నేను ఏ ఉద్యోగం చేయకపోయినా కానీ నేను పెన్షన్ రూపంలో ఆదాయాన్ని పొందుతాను. కొంతమంది నిరుద్యోగులు ఉంటారు. నిరుద్యోగులు ఉన్నప్పుడు వాళ్ళకి
ఏ ఉద్యోగం లేని దానివల్ల ఆదాయం లభించదు. అలాంటప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి సహాయాన్ని అందిస్తుంది. దాన్ని మనం అన్ఎంప్లాయ్మెంట్ డోల్స్ అని అంటాం. సో ఆ 2000 3000. అలాగే కొంతమంది వికలాంగులు ఉంటారు, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆదాయం లేనప్పుడు ప్రభుత్వం కొంత ఆదాయం ఇస్తుంది. వాళ్ళు ఏం పని చేయరు కానీ ప్రభుత్వం ద్వారా ఆదాయం పొందుతారు. అలా పెన్షన్స్, ఇట్లా రకరకాలైనటువంటి రూపాలలో నేను ఆదాయాన్ని ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకుండా కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆదాయం దీన్నే నేను వైయక్తిక లేదా పర్సనల్ ఇన్కమ్ అంటాం. కాబట్టి నేషనల్ ఇన్కంలో నుంచి ఇలా నేను పని చేయకుండా పొందేటువంటి ఆదాయాల్ని తీసేయాల్సి ఉంటుంది. దానిలో ఉండవు కాబట్టి నా పర్సనల్ ఇన్కమ్ కనుక్కునేదానికి ఈ రకమైన ఆదాయాల్ని కలపాల్సి ఉంటుంది. కాబట్టి పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు నేషనల్ ఇన్కమ్ ప్లస్ దీన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని అంటాం, బదిలీ చెల్లింపులు. నేను ఏ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినా కూడా నాకు ఆదాయం కనుక పొందితే అటువంటి వాటిని మనం బదిలీ చెల్లింపులు అంటాం. నేషనల్ ఇన్కమ్ని దీన్ని కలపాల్సి ఉంటుంది. ఎందుకంటే నేషనల్ ఇన్కమ్ కేవలం ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటే వచ్చే ఆదాయాన్ని మాత్రమే తీసుకుంటుంది. కాబట్టి పర్సనల్ ఇన్కమ్ కనుక్కోవాలంటే నేషనల్ ఇన్కమ్ ద్వారా దానికి వీటిని కలపాల్సి ఉంటుంది. తర్వాతది డిస్పోజబుల్ ఇన్కమ్, వ్యష్టి ఆదాయం. డిస్పోజబుల్, దాన్ని నేను వాడుకోవచ్చు. డిస్పోజబుల్ గ్లాసెస్ వాడేసిన తర్వాత పడేయడం. సో కాబట్టి నాకు వచ్చినటువంటి ఆదాయాన్ని నేను ఇప్పుడు వాడుకుంటాను. నేను వాడుకోగలిగినటువంటి ఈ యొక్క ఆదాయాన్నే, నేను ఉపయోగించుకోగలిగేటువంటి ఈ యొక్క ఆదాయాన్ని, నేను వినియోగించుకోగలిగేటువంటి ఈ ఆదాయాన్ని నేను ఏమంటానంటే డిస్పోజబుల్ ఇన్కమ్, వ్యయార్హ, తెలుగులో వ్యయార్హ, వ్యయానికి అర్హమైంది, నేను ఖర్చు పెట్టడానికి అర్హమైంది. కాబట్టి నాకు వచ్చిన ఆదాయాన్ని అంతా నేను ఖర్చు పెట్టలేను. ఫర్ ఎగ్జాంపుల్ మన కౌన్ బనేగా కరోడ్పతి అనే ఒక ప్రోగ్రామ్ ఆ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయింది. దానిలో ₹1,00,00,000 కనుక ఒక వ్యక్తి ఆ ప్రోగ్రాంలో విన్ అయ్యి తాను పొందినటువంటి ఆదాయం ₹1,00,00,000 ఖర్చు పెట్టడానికి వీలుండదు. ఆ ₹1,00,00,000 తాను పొందినటువంటి ఆదాయం, దాన్ని వైయక్తిక ఆదాయం, పర్సనల్ ఇన్కమ్ అంటాం. వ్యయార్హ అంటే ₹1,00,00,000 నేను ఖర్చు పెట్టలేను, దీనిలో 30% నేను ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల ద్వారా లేదా ఇన్కమ్ ట్యాక్సెస్ అంటాం కట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ₹1,00,00,000లో 30 లక్షలు నేను ప్రభుత్వానికి ఇచ్చేస్తే మిగిలిన 70 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టుకోగలను. అందుకే మనం ఏం చేయాలంటే మనకు వచ్చినటువంటి పర్సనల్ ఇన్కంలో నుంచి ఈ పర్సనల్ ట్యాక్సెస్ తీసేస్తే నేను ఎంతైతే ఖర్చు పెట్టుకోగలనో దాన్నే డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటాం, వ్యయార్హ ఆదాయం. లేదా దీన్ని ఇంకో రంగంగా ఎలా చెప్పాలంటే నేను కొంత ఖర్చు పెట్టుకుంటాను, కొంత పొదుపు చేసుకుంటాను. సో కాబట్టి కొంత ఎక్స్పెండిచర్, కొంత సేవింగ్స్. వెన్ యూ యాడ్ కన్జంప్షన్, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్, దాన్ని కూడా మనం వ్యయార్హ ఆదాయం, దీన్నే డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటాం. ఇక చివరిది పర్ క్యాపిటా ఇన్కమ్, వెరీ 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 ఇంపార్టెంట్. దీన్నే తలసరి ఆదాయం అంటాం. ప్రపంచంలో దేశాలని అభివృద్ధి చెందిన దేశాల, అభివృద్ధి చెందుతున్న దేశాల అని మనము, వెనుకబడిన దేశాల అని మనం విభజించేటప్పుడు ఈ కాన్సెప్ట్ని తీసుకుంటాం. కాబట్టి తలసరి ఆదాయం, ఒక్కొక్క వ్యక్తికి ఆదాయం ఎంత అని మనం నేషనల్ ఇన్కమ్ ద్వారా కనుక్కుంటాం. కాబట్టి జాతీయ ఆదాయాన్ని ఒక దేశ ప్రజల సంఖ్య చేత భాగిస్తే దాన్నే మనం తలసరి ఆదాయం అంటాం. ఇఫ్ యూ డివైడ్ ద నేషనల్ ఇన్కమ్ విత్ ద నంబర్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ, దెన్ యూ విల్ గెట్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఇది మన యొక్క జీవన ప్రమాణ స్థితిగతుల గురించి తెలియజేస్తుంది. సో నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ విల్ అరైవ్ పర్ క్యాపిటా ఇన్కమ్. సో కాబట్టి జాతీయ ఆదాయానికి సంబంధించి దాదాపు మనం 8 భావనల్ని తెలుసుకుందాం. ఒకటి జీడిపి, ఇది ప్రదేశానికి ప్రాధాన్యత ఇస్తుంది. రెండోది జిఎన్పి, ఇది వ్యక్తులకి ప్రాధాన్యత ఇస్తుంది. తర్వాతది ఎన్ఎన్పి అండ్ ఎన్డిపి. ఎన్ఎన్పి ఎన్ఎన్డిపి అంటే నెట్ కావాలంటే ఈ స్థూల విలువల్లో నుంచి మనం తరుగుదలని తీసేస్తాం. తర్వాతది ఫ్యాక్టర్స్ కాస్ట్, నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం. తర్వాతది మనం చూసింది పర్సనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం, పర్సనల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్ ఒకటి కాదు. అలాగే వ్యయార్హ ఆదాయం. వ్యయార్హ ఆదాయం అని అంటే మనం వ్యయానికి ఎంతైతే ఆదాయాన్ని ఉపయోగించుకోవాలో అది వ్యయార్హ ఆదాయం. చివరిది పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం. ఒక దేశ ప్రజల యొక్క జీవన స్థితిగతుల గురించి ఇది తెలియజేస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం
అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.